బాగా వచ్చేస్తాడు మా ఇంటి తినేస్తాడు నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామ్మర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు కానీ రే ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరూ ఎక్కరా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరు? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాను చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్. మీరు చాలా మంచోళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను. నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా. తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలిస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో. ఇదేంటి డోర్ లాక్ చేసి ఉంటే నువ్వెలా వచ్చావు? అది నువ్వు లాక్ చేయడానికి, ఇది నేను చెక్ చేయడానికి. ఏంటి నీ బొంగులో చెకింగ్? హోటల్ రూమ్ లో మందు కొడతారు, వ్యభిచారం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ కాల్చకూడదా? నా హోటల్లో కాల్చకూడదు. ఆహా, ఇదేమన్నా పెద్ద అమెరికా హోటలా? అంతకంటే ఎక్కువ. దేన్నైనా క్షమిస్తాను గాని నా హోటల్లో సిగరెట్ కాలిస్తే మాత్రం క్షమించను. అందుకే 2,000 రూపాయల రూము రూపాయికి ఇచ్చాను. నేను అంతే, దేన్నైనా సహిస్తాను కానీ సిగరెట్ కాల్చకూడదంటే నేను సహించను. 2,000 కాదు 4,000 ఇస్తాను అవసరం అయితే. నువ్వు ఇచ్చిన రూపాయలు ₹1 తిరిగిస్తాను. నేను సిగరెట్ కాలుస్తాను. నేను కాలుస్తాను. ఏంటిది? ఏంట ఓకింగ్ అంత నేరమా? మర్యాదగా సిగరెట్ కింద పడేయ్. ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తావా? కాల్చను. ఒట్టు. నా మీద పెడతావుంటే చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు అను. ఒట్టు. ఆగు, ఇంకెప్పుడు కాల్చనన్నావు? ఓపెన్ ఎయిర్ లో కూడా కాల్చుకోనివ్వా? నీకు 100 సార్లు చెప్పిన వేస్టే. లోపలికి పద, నీ సంగతి చెప్తా. పెద్ద టార్చర్ అయిపోయింది వీడితోటి. అటు చూడు. అయ్య బాబోయ్, ఏంటిది? మర్యాదగా చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాల్చినందుకు చూసావా ఎలా అయిపోయాడు? వీడే కాదు, వీడిని చూడు. వీడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను సిగరెట్ కాల్చొద్దురా అని. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫాగాళ్ళ తయారయ్యాడు. వీడున్నాడు, వీడికి నెత్తి మీద కొట్టి చెప్పాను, హిహిహి అన్నాడు. నువ్వు కూడా సిగరెట్ కాల్చావనుకో, ఏడీడు వీడి జన్మలో వీడి సిగరెట్ కాల్చడు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కుందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు. ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే?
ఉండిపో. ఎవరి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటాయి నువ్వు మాట్లాడేది? ఏమిటి అర్థం లేకున్నాను? లక్ష్మి, లక్ష్మి ఏంటండి? ఏందబ్బా ఇంకా అమ్మిని రెడీ చేయలేదు? చేస్తానండి, ఒక్క నిమిషం. కానీ వేరేది గాని పెళ్ళోళ్ళు వచ్చేస్తాడారు. అలాగేనండి. పంతులు 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 చూసాడంటవా? కత్తెట్టుకు వస్తాడుగా చూస్తే. ఏం చేస్తాడారిడా? ఏమి లేదు, నేను మాట్లాడుతున్నాను కదా. పెళ్ళోళ్ళు బయలుదేరినారో కనుక్కో. ఆల్రెడీ తాడిపత్రి నుంచి బయలుదేరారు మహాప్రభు. అయ్యో, వచ్చేది సుడిగాలి లాంటి కుర్రాడండి. సయ్యమని వచ్చేస్తాడంతే. ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి. ఏమైనా చేసాడా? పెళ్ళోళ్ళు వచ్చేసా? పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి. తమరు దయచేయండి. ఏం శాస్త్రి, సుమోలు ఆగినాయి, మనుషులు దిగిరేమి? ఓరి బాబా, శత్రువులు. శత్రువులు కాదయ్యా, వియంకులు. ఏం పంతులు, డోర్లుండాయిగా, అద్దాలు బట్టలు కొట్టుకుని చూస్తాడారే? ఫ్యాక్షన్ వాళ్ళది యాక్షన్ ఉందండి. యాక్షనా? అదేనండి ఫ్యాక్షన్ లో యాక్షన్. అవును, మగాళ్ళ దిగారు, లేడీస్ రాలేదేంటి? లేడీస్ ఎక్కువైంది. లేడీస్ కూడా బ్రేకింగేనా? వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆది పరాశక్తులు. ఆ మాటకొస్తే మర్డర్ ప్లాన్ చెప్పేది వాళ్ళేనండి. వారే పెద్దిరెడ్డి గారు, నమస్కారం చేయండి. నాకు కదయ్యా, వారికి. వారికండి నమస్కారం. మీరు వీరశంకర్ రెడ్డి గారు, ఆమె ఆయన ధర్మపత్ని. బావా, పెళ్లి కూడా కొంచెం ఏజ్లో ఉన్నా. అబ్బాయి ఏం కాదండి, ఆయన వెనకాల ఉన్నాడు. బాంబు శబ్దం వినిపిస్తానే తప్ప ముందడుగు వేయడు. మరి ఇంకా మాట చెప్పేవి? రేయ్, మంచి బకెట్ బాంబు విసిరేంట్రా, ఎలా బద్దలైపోవాలా? అలాగేనా? మీ వాడి బాంబు పేల్తలేదేంటి? తుస్సా? మా వాడు కస్సమంటే కర్నూలు కక్కలపెక్కలు అవుతుంది. సుమోన్ లేపడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. ఎన్టీఆర్ విజిలేస్తే సుమోలేస్తే, బాలకృష్ణ కన్నెర్ర చేస్తే సుమో పేలుతుంది. చిరంజీవి మీసం మెలేస్తే సుమో పేలుతుంది. ఇదంతా జనం వింటే మీ వాడే పేల్తాడు. మా వాడు అడిగేస్తే చాలు సుమో పేలుతుంది. భలే దూకిరావాడు, కరెక్ట్ గా టైంకి పురలేక దూకిరావు. నేనెక్కడ దూకాను? ఎవడో కరెక్ట్ టైంకి తోసొచ్చాడు. నువ్వు దూకలేదా? ఎవడో తోచాడా? అంటే దేవుడు రంగంలోకి దూకమని నన్ను తోసేశాడు. అట్లా చెప్పు, వీరుడికి దేవుడే తోడు. ఇంకేమైనా సుచ్చవు? రాపోదాం. నేను ఈయనకి తోడు. దా, నరికేస్తాను సుమి. ఎవరు నన్ను తోసొచ్చింది? అయ్యి బాబు క్షమించలుడు, కంగారులో నేనే దోసేసా. బావగారు, మనం పెరుగుతనంతో చెట్టెక్కినా మా వాడు చూడండి వాళ్ళందరినీ ఎలా ఎగిరెగిరి తంతున్నాడో. మీరు పొరపడ్డారు. మీ వాడు ఎగిరెగిరి తంటల్లా, వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు.
శాస్త్రి ఎంతమంది చుట్టూ ఉంటే కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు నిజమైన ఫ్యాక్షనిస్టులు అయితే అంతా పక్కకి వెళ్ళండి. రండి వరుసగా రండి. మనం రెడీ కదా? పారిపోవటానికి దగ్గరికి వచ్చారంటే ఈ రాయిచ్చి కొడతారు. అది రాయి కాదురా, బాంబురా. బాంబా? ఇది బాంబు కాదురా, చిన్న కొబ్బరికాయ. నా జన్మభూమి భూమి భూమి నారాయణ సీమా సీమా సీమా. ఎవరు మీరు? నీ పేరేంటి? దోమల మంది చల్లటానికి వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళం కాదు, నాకు తెలుసు మీరు పోలీసు వాళ్ళు. మీరు నాకాడికి ఎందుకు వచ్చారు సార్? నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావు. దేనికి? హైదరాబాద్ వెజిటబుల్ మార్కెట్ లో ఒక నాన్ వెజిటేరియన్ నరికేసినందుకు. అందుకా? నువ్వు తప్పించుకోలేవు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అందరూ వచ్చారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించి 3 సింహాలైతే కనిపించిన 4వ సింహరా ఈ పోలీస్. నేను ఒకసారి వాళ్ళని చూడాలనే. నీలాంటి ఆకు ఫ్యాషనిస్ట్ వాళ్ళు చూడరు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. ఇదేంటిది? మీ దగ్గర బేడీలు లేవా? ఉన్నాయమ్మా. మొన్న నీలాంటి కేడీలు వచ్చి పోలీస్ స్టేషన్ లో బేడీలు తీసుకెళ్ళిపోయా. దొంగలు మరీ చీప్ గా తయారైపోతున్నారు ఈ మధ్య. పోయా, మీరు మాటి మాటి కొడుతున్నారు. ఏంటి మాటి మాటి కొడతావా? దొంగల గురించి చీప్ గా మాడతారా నీ అయ్యా? కళ్ళకు గంతలు సార్. పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ సేఫ్టీ కోసం నాయనా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఆ గొంతులు గుర్తుపట్టడానికి కాదు నేను ఎక్కడ అరెస్ట్ చేసి. ఈ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది? వీడిని అర్జెంట్ గా కఠిన కారాగారానికి తీసుకెళ్ళండి రా. ఏ ఊరు తీసుకెళ్తున్నారు సార్? ఏదో ఊరు. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? హైదరాబాద్ కి. చర్లపల్లి తీసుకెళ్ళండి సార్, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. జరుగు. అబ్బో నేను ఎక్కాలిగా సార్. ఏసీ లేదా? ఏంటిది బాబు? డ్రైవర్ బాబు గుండ్రంగా చెప్తున్నామండి ఆయన. ఇదిగో బాబు కళ్ళు చూస్తుంది సార్. ఏజీ సార్. సార్ ఏంటి సార్ ఇది? జైంట్ వీల్ లాగా గుండ్రంగా తిప్పుతున్నారేంటి? కొంచెం మూసు కూర్చుంటావా? భూమి గుండ్రంగా ఉంది. అంతేలే. అదే సార్, భూమి గుండ్రంగా ఉంది కాబట్టి కారు కూడా గుండ్రంగా తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సుస్వాగతం. ఇదే మీరు ఉండవలసినటువంటి రక్షక భట నిలయం. ఏమి నిలయం? రక్షక భట నిలయం, పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఖైదీల వాసన, బీడీల వాసన రావట్లేదే? వస్తుంది. ఏ వాసన రాకూడదని నీకోసం స్పెషల్ గా సాంబ్రాణి వేసి అగరత్తులు వెలిగించాం. అంత రెస్పెక్టా? మేము మా ఖైదీల్ని బాగా రెస్పెక్ట్ గా చూసుకుంటాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. ఈ గంటేంటి, పూజలేంటి? పోలీస్ స్టేషన్ లో పూజ చేయకూడదా? చేయకూడదు. చేయొచ్చు. అగజా గంటలోకే పూజలోకే. మరి పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఏంటి? పోలీస్ స్టేషన్ లో లేడీస్ కానిస్టేబుల్స్ ఉండకూడదు. ఆ లేడీ కానిస్టేబుల్స్ పూజలు చేయకూడదు. అక్కుపక్షి. అక్కుపక్ష? లాంగ్వేజ్ లేదో తేడా ఉంది. ఇది అసలు పోలీసు లాంగ్వేజే కాదు. ఇతను ఎవరో మాట్లాడి కొడుతున్నాడు. నోర్మోయ్, ఇతను అతను సింగులర్ గా మాట్లాడద్దు. ఆయన మా పోలీస్ హెడ్. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు. తిని చావు. ముద్దపప్పు ఆవకాయ? అసలే మా పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి. అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. అది నువ్వు కాక నాన్ వెజిటేరియన్లు తిని మీ ఖైదీలు మా పోలీసుల మీదే తిరగపడుతున్నారా సొంట. ఖైదీలో పరివర్తన కోసమే ఈ చేంజ్. ఏంటి సార్ ఒక్కొక్కరు ఒకలా కొడతారు? అందరూ ఒకేలా ఎలా కొడతారు? చాలు సార్. సార్ పోలీసుల్లో పరివర్తన రావాలంటే పోలీసుల్లో అదే సార్, ఖైదీల్లో పరివర్తన రావాలంటే రోజు సాయంత్రం ఒక ఆపు, ఒక టీవీ వీసీడీ తెప్పించి 4 సకీల సినిమాలు చూపించండి. పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఇలా కొడితే నేను సజెషన్ లేవునమ్మా. ఇలా రామ్మా. చాలా మంచిగా ఉన్నాడు. అయ్యా పంతులు గారు వచ్చాడు. ఆపండి. ఏం పంతులు? అయ్యా, శుభలేఖలన్నీ అచ్చు వేయించాను, మంగళసూత్రాలు రెడీ చేయించాను,
మామిడాకులు విస్తరాకులు అరిటాకులు తమలపాకులు అన్ని రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి కూతురు తండ్రి మీకంటే నేను ఎక్కువ హైరాణ పడిపోతున్నాను. మీ అంకుల్ వారేంటి గ్లామర్ గా షేవింగ్ చేసుకున్నారు? రెడ్లకు మీసాలే పౌరుషం అండి, అవి తీసేశారేమిటి? నేనే తీపించినా. ఏమండి ఏమైనా వ్రతం చేస్తున్నారా? అవును, మారణ హోమం అని పూర్వం మా తాతగారు చేసేవారు. నేను లేకుండా వ్రతం చేయడమా? అసంభవం. ఇంకేరప్పా, నువ్వు వచ్చేసినావుగా. మేము రెడీ, నువ్వు రెడీనా? నేను రెడీ అండి. ఏమిటి జామా? జాము కాదు, బ్లడ్. దొరికిపోయారా? అమ్మో, ఇక్కడుంటే నేనైపోతా. అయ్యో రే రే రే, వదిలేండి రా బాబు. పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిసి పెట్టేట్టున్నారా నాయన? నన్ను వదిలేండి రా బాబు. అమ్మ, అయ్యో అయ్యో, అవతల వాళ్ళందరూ పారిపోతున్నారు, వాళ్ళు పట్టుకోండి రా, వెళ్ళండి. ఒరే మూర్ఖులారా, చేతిలో జలం వేసుకొని శపించారంటే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త.